ఈరోజు మీరు చాలా క్లారిటీ ఇచ్చారు దానికి సంబంధించి. ఒక్కసారి ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? మొదటిగా ఒకటండి, నేను ప్రెస్ మీట్ పెట్టింది కారణం కూడా నేనేదైతే చెప్పాలనుకోవాలో అవి చెప్పి వెళ్ళిపోవాలని నేను ప్రెస్ మీట్ పెట్టాను. కానీ అక్కడ నన్ను ఇబ్బందికరం పెట్టించేవి చాలా జరిగాయి. ఎందుకంటే ఒక మహిళ మాట్లాడుతుంది, ఎలా మాట్లాడాలని కూడా విఘ్నత కూడా కోల్పోయి చాలా దారుణంగా నన్ను క్వశ్చన్స్ అడిగారు అక్కడ. ఎప్పుడు ఈ రోజు కూడా నాకు అక్కడ ఈరోజు జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లోనే నాకు మీడియా ఇవన్నీ నాకు పెద్ద పరిచయం లేదు. నేను 2 సార్లే ప్రెస్ మీట్ అనేది పెట్టాను. ఇది 3వసారి నేను ప్రెస్ మీట్ పెట్టడం ఈరోజు. కానీ నాకు ఈరోజు అక్కడ ఎదురైనవి చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ నన్ను అక్కడ అడిగారు వాళ్ళు. నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను అనే దాన్ని కూడా డైవర్ట్ చేశారు అక్కడ. అది ఎందుకు చేశారు ఏమనేది నాకు క్లారిటీ నాకు లేదు. ఎందుకంటే యాక్చువల్గా నేను ఒక పేషెంట్ని, 3 డేస్గా నేను హాస్పిటలైజ్ అయి ఉన్నాను. సో నేను ఇక్కడంతా ఒక ఫుల్ స్టాప్ చేసుకుని దీనికి ఎండ్ చేయాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ అక్కడ జరిగిన పరిణామాలు అయితే చాలా నేను ఊహించిన విధంగా అక్కడ పరిణామాలు అనేవి జరిగాయండి. ఏంటంటే ఇబ్బందికర పరిస్థితులు అంటే మీకు ఏదో మిమ్మల్ని మళ్ళీ ఇరికించో ఒప్పించో ఏదో మీ ద్వారా ఒక బలవంతంగా కూడా మీతో అనిపించే ప్రయత్నం ఏమైనా చేశారా? చేశారండి. ఎందుకంటే నేను ఏదైతే చెప్తున్నానో దానికి ఒకసారిగా 4-5 క్వశ్చన్స్ వేయడము, నేను ఎవరికి ఏం ఆన్సర్ చెప్పాలో కూడా తెలియని సిచ్యువేషన్లో నన్ను అక్కడ కూర్చోబెట్టారు. సో ఏంటి అంటే ఏదైతే వివాదం ఉందో కూడా ఏమి కరెక్ట్గా నేను చేయలేకపోయాను. ఓకే, ఇప్పుడు మాట్లాడండి మేడం. ఇక్కడ మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, నిజంగా మీకు అనిపించింది చెప్పండి. ఏంటి మీ ఇద్దరి మధ్య వివాదానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేసిందా? ఎట్లాంటి ఇబ్బంది లేదా? ఒక అంటే దీనికి సంబంధించి ఒక ముగింపు పడ్డట్టేనా? ఒక క్లారిటీ ముగింపు పడ్డట్టే అండి. ముగింపు పడింది కాబట్టి నేను మీడియా ముందరకు రావడం జరిగింది. కానీ మీడియా ముందరికి వచ్చి కూడా ఒక ముగింపు అయిన తర్వాత కూడా నేను కొన్ని చెప్పాలి అనే ఉద్దేశంతోనే వచ్చాను నేను మీడియా ముందరికి. చెప్పండి మేడం. కానీ నన్ను అక్కడ ఏమి కూడా చెప్పనీయకుండా చేశారు. ఇప్పుడు చెప్పండి. అప్పుడు చెప్పలేకపోయారు కదా, ఇప్పుడు చెప్పండి ఏంటి కిరణ్ రాయల్కి సంబంధించి? నా రిక్వెస్ట్ ఒకటండి, మీడియాకి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది, మీ పొలిటీషియన్స్గా ఎన్ని మాట్లాడతారో, క్వశ్చన్స్ వేసినా వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారేమో, కానీ నాలాంటి ఒక సామాన్యురాలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వేస్తే ఎవరు ఆన్సర్ చేయలేరండి. దయచేసి దీని ఒక్కటి అందరూ మీడియా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. రైట్. ఇంతకు ముందు వరకు కూడా జరిగినటువంటి ఇష్యూకు సంబంధించి ఏంటి, ఎవరు ఎక్కువగా ట్రోల్ చేశారు మీకు తెలిసిందే? వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే వాళ్ళు రాజకీయం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కిరణ్ రాయల్ ఒక పార్టీకి సంబంధించిన నేత కాబట్టి మిమ్మల్ని లాగే ప్రయత్నం. అవునండి, నేను చెప్పాలనుకున్న అంశం కూడా ఈరోజు నేను అదే చెప్పండి. కానీ నన్ను చెప్పనీయకుండా చేశారు. నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను నా కుటుంబ సమస్యల వల్ల, నేను పడిన బాధల వల్ల నేను బయట రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క లబ్ధి కోసం మీరు వాడుకొని నన్ను మధ్యలో పెట్టి మీ పొలిటికల్గా డ్యామేజ్ చేయడం అనేది, మీరు అభివృద్ధి చెందుకోవాలనేది కరెక్ట్ అనేది కాదు. ఎవరు మేడం మీరు అంటే ఎవరు? పొలిటికల్గా ఏమన్నా ఉంటే మీరు అంటే ఎవరు? క్లారిటీ ప్లీజ్. సార్ ఇక్కడ ఇస్తాను సార్, నేను తప్పకుండా క్లారిటీ అనేది ఇస్తాను. నేను ఇక్కడ మెయిన్ చెప్పాలంటే సార్, వాస్తవం చెప్పాలంటే నా దగ్గర అయితే ఏవైతే ఈ వీడియో కానీ ఆడియో రికార్డింగ్స్ అన్నీ కూడా 1 ఇయర్ బ్యాకే నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. తీసుకున్న వాళ్ళు జనసేనకు సంబంధించిన వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి. కానీ ఇప్పుడు ఏమైందంటే జనసేన నుంచి అది వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయ్యి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. నేను చాలా చూశాను. నేను ఇప్పుడు నన్ను నా కష్టం దానికోసం నేను బయట వచ్చిన దాన్ని వదిలేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలా ట్రోల్స్ చేయడము ఇదనేది కరెక్ట్ కాదు. అంటే మీరు అనేది వైసీపీ పార్టీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇటు కిరణ్ రాయల్ను ఇబ్బంది పెట్టడం కోసం మిమ్మల్ని పావుగా వాడుకునే ప్రయత్నం చేసింది, అంతేనా? తప్పకుండా
తప్పకుండా అండి. ఎందుకంటే నేను చాలా స్క్రోల్స్ అనేవి చూడడం జరిగింది, చూసాను నేనన్నీ. నేను నా పిల్లల కోసం నేను బయట వచ్చాను. ఓకే. దాన్ని ఆసరాగా పెట్టుకొని నన్ను ఇంకా రకరకాలుగా వాడుకోవాలని చెప్పి చూశారు. ఇదైతే కరెక్ట్ కాదు. ఎవరిని కూడా ఇప్పుడు ఈరోజు నేను బయట వచ్చాను, రేపు వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళు అన్యాయం అయ్యాని బయట వస్తే ఇంకొక పార్టీ వాళ్ళు వాడుకో ఉంటారంటే ఎంత దారుణంగా ఉంటుంది అది. అంటే ఇప్పుడు మీరు అనేది ఆ జిల్లా అధ్యక్షుడు కూడా దీనికి సంబంధించినటువంటి వీడియోస్ లీక్ చేశారు, ఆయన కూడా ఇబ్బంది పెట్టారన్నారు. ఏమైనా పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? నేను పేర్లు అయితే నేను చెప్పలేనండి, ఎందుకంటే ఆ పేర్లు అనేది వద్దు. ఓకే. నేను ఇప్పుడు చెప్తున్నా, నా దగ్గర అయితే 1 ఇయర్ బ్యాక్ తీసుకునింది అయితే వాళ్ళేనండి. జనసేనకు సంబంధించి జిల్లా అధ్యక్షులు వాళ్ళే నా దగ్గర నుంచి అన్ని కలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ మనుషుల్ని పంపించి తీసుకున్నారు నా దగ్గర. అప్పుడు నాకు నీ మనీ ఏదైతే ఉందో అదన్నీ ఇప్పిస్తాము అని చెప్పి తీసుకోవడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే హాస్పిటలైజ్ అయ్యానో నేను రిలీజ్ చేసింది ఒక్క వీడియో మాత్రమే. ఆ తర్వాత మిగతా వీడియోస్ ఆడియోస్ అన్నీ కూడా నేను ఎక్కడ రిలీజ్ చేయలేదు. నేను ఉన్న హాస్పిటల్లో ఉన్న 2 డేస్లోనే ఇవన్నీ బయట రావడం, దీనిపైన స్క్రోల్స్ చదవడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఆ తర్వాత కూడా వీళ్ళు ఆపుతారా అంటే ఎక్కడా లేదు. విపరీతమైన ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్. అట్లాగే ఒక మహిళ రాష్ట్ర ఏదైతే సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగానికి బాస్గా ఉన్నటువంటి పరిస్థితి, హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు ఉన్నారు మహిళ. మీరు ఎట్లాంటి భయం పడాల్సిన అవసరం లేదు అని కూడా చాలాసార్లు చాలామంది